మనందరికీ తెలిసిందే టీజీ ఎంసెట్ రీసెంట్‌గా వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎగ్జామ్‌లెప్పుడు, అప్లికేషన్‌లు ఇయన్నీ చాలా మందికి డౌట్‌లున్నాయి. ఎలిజిబిలిటీ, సిలబస్ ఏంది, మాక్ టెస్ట్ పేపర్‌లు అలాగా, ఎగ్జామ్‌లెప్పుడు, హాల్ టికెట్‌లెప్పుడొస్తాయి, ఏంది ఇవన్నీ డౌట్‌లన్నీ సాల్వ్ చేయడానికి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చెప్తాను. ఫస్ట్ క్రో గూగుల్ ఓపెన్ చేయగానే టీజీ ఎంసెట్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు పైన ఇగో ఇక్కడ లింక్ అయితే కనపడుద్ది. ఓపెన్ చేయగానే ఫస్ట్ లింక్ అంటే డైరెక్ట్ క్లిక్ చేయగానే ఇదైతే వస్తది. దీని పేరు టీజీ వెబ్‌సైట్ 2025. సో, హోమ్‌లోకి అయితే వెళ్దాం ఫస్ట్. ఇక్కడ క్లియర్‌గా ఫ్లాష్ న్యూస్ అని ఒకటైతే ఉంది. ఏంది? ద సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫర్ టీజీ ఎంసెట్ ఈస్ ఎనేబుల్డ్. 2025 టీజీ వెబ్‌సెట్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, వెంటనే అప్లై చేసుకోండి. దాని ముందు మీరు ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ చదవమని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, అది ఏందో అంతా చూద్దాం. సో, ఇలా కిందకి రాగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. టీజీ ఎంసెట్‌కి రిజిస్ట్రేషన్ ఫీ ఇంజినీరింగ్ కేటగిరీకి లైక్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 500, మిగతా అదర్స్ వచ్చేసి 900. అదే అగ్రికల్చర్, ఫార్మసీ కేటగిరీ వాళ్ళు అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు 500, అదర్స్ వచ్చేసి 900. ఒకవేళ రెండు లైక్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రెండు కేటగిరీలు రాసిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అయితే 1000, అదర్స్ వచ్చేసి 1800. ఇది రిజిస్ట్రేషన్ ఫీ అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంచుమించు ఎంత ఉన్నాయి. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి? స్టెప్ 1 ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. ఈ 3 కేటగిరీలో మీది ఏ కేటగిరీ చూసుకొని దానికి తగ్గట్టు మీ ఫీజు కట్టి రెండో స్టెప్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. మూడోది ఫిల్ చేసిన అప్లికేషన్ అంతా అయిపోయాక లాస్ట్‌లో ప్రింట్ తీసుకోవాలి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. క్లియర్‌గా మెన్షన్ చేసాడు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ దగ్గర నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, టెస్ట్ జోన్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, యూజర్ గైడ్స్, వీడియో గైడ్, మాక్ టెస్ట్, ఎఫ్ఏక్యూస్. సో ఇవన్నీ మళ్ళీ లాస్ట్‌లో చూద్దాం. ఫస్ట్ ఒక్కోటి ఎక్స్‌ప్లోర్ అయితే చేద్దాం ఏందని. ఫస్ట్ అబౌట్ అస్‌కి వెళ్దాం. ఇది టీజీ వెబ్‌సైట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు. మనకు తెలిసిందే టీజీ వెబ్‌సైట్ కండక్ట్ చేస్తుంది జేఎన్‌టూ హైదరాబాద్ వాళ్ళు. నెక్స్ట్ కోర్సులు ఇవన్నీ ఇంజినీరింగ్ కేటగిరీ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీ. నెక్స్ట్ ఇది వచ్చేసి టెస్ట్ జోన్స్ అన్నమాట. మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడతాయో ఇవి. లాస్ట్ ఇయర్ నేను టీజీ ఎంసెట్ రాసినప్పుడు నాకు హైదరాబాద్ 1లో పడింది. లైక్ గట్కేసర్లో పడింది నా ఎగ్జామ్ సెంటర్. అలాగే మీకు కూడా ఉంటాయి. హైదరాబాద్ 1, 2, 3, 4 అలా ఇవి కొన్ని ఒక్కోటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నమాట. ఇవి మీరు హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇది మనకు మెయిన్. ఫస్ట్ ఇది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఫస్ట్ ఇది ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. మనకు నోటిఫికేషన్ వచ్చింది 20వ తారీఖు ఫిబ్రవరి నెల. రెండోది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. లైక్ అప్లికేషన్ స్టార్ట్ అయింది, అప్లై చేసుకోండి అని చెప్పింది మార్చ్ 1 అనమాట, సాటర్డేని. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ. అంటే మీకు ఏ ఫైన్ పడకుండా మీరు లాస్ట్ డేట్ ఎప్పుడంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి 4వ తారీఖు ఏప్రిల్, అంటే 4th ఏప్రిల్ ఫ్రైడే అన్నమాట. వాళ్ళు స్టార్ట్ చేసింది మార్చ్ 1, ఎండ్ చేస్తుంది ఏప్రిల్ 4th అన్నమాట. అంటే దాదాపు ఒక నెల టైం అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అప్లికేషన్ డేట్ దాటేస్తే మీకు ఫైన్లు అయితే పడతాయి, అవి చెప్తాను. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. లైక్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ లో మీరు తప్పులు ఏమైనా పెట్టారనుకుంటే ఈ డేట్లో అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. లైక్ 6th ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్ వరకు ఇచ్చాడు. అంటే 6th, 7th, 8th 3 రోజుల టైం అయితే ఇచ్చాడు. సో మీరు ఏమైనా రాంగ్లు చేసినప్పుడు అప్లికేషన్ లో చేంజ్ చేసుకోవాలంటే ఈ 3 రోజుల్లో అయితే మీకు ఛాన్స్ ఉంటది. ఇంకా దాటాక మీరు చేయడానికి అయితే అవ్వదు. మళ్ళీ మీకు అది అంత పెద్ద బాధ అయింది కౌన్సిలింగ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో ఈ 3 రోజుల్లో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే ఇక్కడ రెక్టిఫై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ చెప్పానుగా 4th ఏప్రిల్ లాస్ట్ అని. ఒకవేళ దాటితే అంటే మీరు ఒకవేళ 4th ఏప్రిల్ తర్వాత అప్లై చేద్దాం అనుకుంటే 9th ఏప్రిల్ లోపు చేస్తే మీకు 250 ఫైన్ అయితే కట్టాలి. దేన్ని అప్లికేషన్ ఫీజు కాకుండా 250 ఎక్స్ట్రా. అదే 14th ఏప్రిల్ లోపు చేద్దాం అనుకుంటే 500 అయితే కట్టాలన్నమాట. అదే అది కాదు 18th ఏప్రిల్ వరకు వచ్చిందంటే మీరు అప్లై చేసే డేట్ 2500 అయితే కట్టాలి. మరి అంత కాకుండా మరి 24 వరకు వచ్చేస్తే మీరు 5000 అయితే కట్టాలి. సో అర్థమైందిగా, అప్లికేషన్ డేట్ దాటి కొద్దీ అమౌంట్ కూడా డబుల్ అయితే అయింది. 250, 500, 2500, 5000. సో అందుకనే 4వ తారీఖు లోపే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఈ ఫైన్ అయితే కట్టుకోవాలి, అది మీ ఇష్టం. నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే 19th ఏప్రిల్ అనమాట. లాస్ట్ డేట్ అప్లికేషన్ 4th ఏప్రిల్, హాల్ టికెట్స్ రిలీజ్ చేసేది 19th ఏప్రిల్. 15 రోజుల్లో అయితే రిలీజ్ చేసేస్తాడు అప్లికేషన్ లాస్ట్ డేట్ కి.
నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్స్ అన్ని ఇచ్చాడు. లైక్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అయితే అంటే 2 సెషన్లు అయితే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 AM నుంచి 12 PM 3 గంటలు. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 3 PM నుంచి 6 PM 3 గంటల ఎగ్జామ్ అన్నమాట. రోజుకి 2 సెషన్లు అయితే 2 షిఫ్ట్లు. ఇంజినీరింగ్ వాళ్ళకి వచ్చేసి మే 2 నుంచి మే 5 వరకు అంటే 2, 3, 4, 5 4 రోజులు ఎగ్జామ్లు జరుగుతాయి అన్నమాట. అంటే 4 రోజుల్లో ఒక్కో రోజు 2 షిఫ్ట్లు చొప్పున జరుగుతాయి. అంటే 8 షిఫ్ట్లు జరుగుతాయి అన్నమాట ఇంజినీరింగ్ వాళ్ళకి. అదే అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకైతే 29th, 30 అన్నమాట. జస్ట్ వాళ్ళకి 2 రోజుల్లోనే జరుగుతాయి. 29 ఏప్రిల్, 30 ఏప్రిల్. కానీ ఇంజినీరింగ్ వాళ్ళకైతే 2nd మే అండ్ 5th మే. 2nd, 3rd, 4th, 5th 4 రోజులు అయితే జరుగుద్ది మొత్తం టీజీ, ఎంసెట్ ఎగ్జామ్స్ అన్ని. ఇది మొత్తం ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. నెక్స్ట్ మనం యూజర్ గైడ్స్కి అయితే వెళ్దాం. సో యూజర్ గైడ్ ఏముంది, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫాలో చేయాల్సిన రూల్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గైడ్ యూజ్ చేసుకొని మీరు మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇది మరి కొత్త వాళ్ళకి ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఒకవేళ మీకు తెలియదు కొత్త అని చెప్తే ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే సిబిటి టెస్ట్ లో మీకు ఏ డౌట్ లేకుండా ఇక్కడ కూడా ఒక యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేద్దాం ఆన్లైన్ అప్లికేషన్. చెప్పానుగా మీ అప్లికేషన్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత దాని ప్రింట్ తీసుకోవాలి. ఇది ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇగో ఇక్కడ చూసారుగా, మీరు ఫస్ట్ పేమెంట్ కట్టాక ఇగోండి ఇక్కడ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. మీరు అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వాలంటే పేమెంట్ కట్టాకే. ఆ పేమెంట్ కట్టాక ఒక ఐడి అయితే వస్తుంది, అది ఇక్కడ కట్టగానే అప్పుడు మీకు అయ్యిద్ది. చూడండి, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్ని అయ్యాక అప్పుడు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో పేమెంట్ కంపల్సరీ. పేమెంట్ చేస్తేనే వాళ్ళు మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయడానికి సో పే రిజిస్ట్రేషన్ ఫీ అన్నమాట. సో రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుద్ది. లైక్ ఇదిగోండి, మీరు ఏ గ్రూప్, ఎంపీసీఆ, బైపీసీఆ, బోర్డు పేరు ఏంటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదేంది, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, పేరెంట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, పీడబ్ల్యూడీఏ కాదా, స్ట్రీమ్ ఏంది, పేమెంట్, ఇవన్నీ రాస్తే పేమెంట్ అయింది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మీరు ఇందాక చెప్పిన ఆన్లైన్ అప్లికేషన్లో అక్కడ పెడితే అప్పుడు మీరు అప్లై చేయడానికి అయింది. ఇది మొత్తం ప్రాసెస్. నెక్స్ట్ మాక్ టెస్ట్. జనరల్ గా అందరికీ టీజీ ఎంసెట్ అనేది కొత్త ఫస్ట్ ఎగ్జామ్. సో ఎలా ఉంటది ఏంది కంగారు అంతా పడతారని చెప్పి గవర్నమెంట్ కొన్ని పేపర్లు అయితే రిలీజ్ చేద్దాం, మాక్ పేపర్లు. లైక్ ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అదే సేమ్ డిటో మోడల్, అదే మోడల్స్ లో రిలీజ్ చేస్తారు అనమాట. ఇంజనీరింగ్ కి ఇచ్చారు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కూడా ఇచ్చారు. 2 లాంగ్వేజ్ లో ఇచ్చారు, లైక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఒకటి ఓపెన్ చేద్దాం మోడల్ పేపర్ ఎలా ఉంటుందో. ఓహో, సో లాగిన్ అవ్వాలంటే ఇది సేమ్ రియల్ ఎగ్జామ్ కూడా మీకు ఎలాగ ఉంటది. సేమ్ అక్కడ సిస్టమ్ ఇస్తారుగా, ఎలాగ ఉంటది, మీ సిస్టమ్ నెంబర్ ఉంటది, మీ ఫోటో ఉంటది, మీ క్యాండిడేట్ పేరు, ఎగ్జామ్ పేరు, సేమ్ రియల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఉంటది మీకు కూడా. సో ఓకే కొట్టాను సైన్ ఇన్. ఇదిగో చూసారుగా, సేమ్ ఇలాగే ఇన్స్ట్రక్షన్లు అన్ని ఉంటాయి. అన్ని మీరు చదువుకోండి, ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటాయి. ఇంగ్లీష్ రాలేని వాళ్ళకి ఏ బాధ ఉండదు, తెలుగులో కూడా సేమ్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. అన్ని రూల్స్ అన్ని చదువుకోండి. అన్ని నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టాక ఇగోండి అన్ని ఎలా ఉంటాయి. సో ఇక్కడ బ్లూ టిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే టెస్ట్ బిగిన్ అయ్యింది. సేమ్ రియల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అదే మోడల్ ఇక్కడ కూడా కండక్ట్ చేస్తున్నారు. చూసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు 2-3 ఎగ్జామ్లు అయితే రాసి వెళ్ళండి. సో మీకు అక్కడ కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయ్యింది, కంగారు పడరు, మంచి స్కోర్ అయితే చేస్తారు అనమాట ఎగ్జామ్ లో. నెక్స్ట్ ఎఫ్ఏక్యూస్. తెలిసిందేగా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కామన్ డౌట్లు అన్ని వీలేరి వాటి ఆన్సర్స్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. సో ఇది మొత్తం ప్రాసెస్ అన్నమాట. అంత వస్తాం లాస్ట్ వచ్చేసి సిలబస్ అయితే మర్చిపోయాం. సో సిలబస్ ఏందో చూద్దాం. ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ యొక్క సిలబస్ అన్నమాట. మొత్తం మ్యాథ్స్ సిలబస్ ఏంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మొత్తం ఎంపీసీ 3 సిలబస్లు ఇక్కడైతే ఉన్నాయి. ఏ లెసన్ నుంచి ఏ టాపిక్లు ఉన్నాయి, సబ్ టాపిక్స్ అన్ని క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ మెయిన్ అన్నమాట. సిలబస్ చూసే చదువుకోండి. కొన్ని అన్వాంటెడ్ టాపిక్స్ అయితే ఉంటాయి, అవి మీరు ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. సో మీ చాలా టైం సేవ్ అయితే అయ్యిద్ది. సిలబస్ చూసే ఫాలో అవ్వండి, ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ సిలబస్ దాటి అయితే ఎవరు స్ట్రిక్ట్లీ సిలబస్ బేస్డే ఉంటుంది ఎగ్జామ్ మొత్తం. సో సబ్ టాపిక్స్ అన్ని క్లియర్ గా ఒకసారి చూసుకొని అప్పుడు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. సో ఇది ఇంజనీరింగ్ స్ట్రీము, ఇది అగ్రికల్చర్ స్ట్రీము. సో ఇది మొత్తం కంప్లీట్ వీడియో. టీజీ EPSET 2025 ఎగ్జామ్ ఎలా ఉంటది, ఏంది, ఎలిజిబిలిటీ ప్రాసెస్లు, ఇవన్నీ.
సో ఇలాంటి వీడియోస్ కి మన ఛానల్ అయితే ఫాలో చేయండి. చాలా అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్యూచర్ లో. బెల్ ఐకాన్ అనేది నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.